హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ. ఈరోజైతే నేను మీకు చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నానండి. శ్రీరామనవమి రోజు వ్లాగ్ అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. నేను ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోతుంది కదా, చాలా లేట్ అయిపోయింది. ఏమనుకోవద్దు, షార్ట్స్ పోస్ట్ చేసినప్పుడు మీకు చెప్పాను ఫుల్ వ్లాగ్ షేర్ చేస్తాను అని. కొంచెం బిజీగా ఉండడం వల్ల లేట్ అయిపోయిందనమాట. మేమైతే రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళామండి. సో టెంపుల్కి వెళ్ళిన తర్వాత చిన్న క్లిప్ వీడియో అయితే తీసాను. ఆ తర్వాత మిగతాదంతా కూడా, లేదా నువ్వు దేవుడి మీద కాన్సన్ట్రేట్ మానేసి వీడియో తీస్తూ కూర్చున్నావా అని అనుకుంటారు మీరు. నేను తీసింది కొంచెమే లేండి, ఆ చిన్న సెల్ఫీ బిట్టే నేను తీసుకున్నా. మిగతా అంతా అదేంటి వేరే వాళ్ళు ఎవరైనా తీసి షేర్ చేసుకున్నాను. నేను మళ్ళీ చిన్న పిల్లలతో అది తీస్తూ ఉన్నానన్నమాట. సో ఇదైతే మా ఊర్లో శ్రీరామనవమి ఎలా చేశారా అన్నది నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. యాక్చువల్గా శ్రీరామనవమి అప్పుడు ఏం చేస్తారు అంటే, ఇదేంటి గుడి చుట్టూరు మనకి చేస్తారు కదండి, ఊరేగింపు చేస్తారు కదా, అలా ఊరేగింపు అయితే చేశారనమాట. సో ఇదైతే ఆ ఊరేగింపు వీడియో అండి. హోప్ మీ అందరికీ వ్లాగ్ ఇంట్రెస్టింగ్ అని అనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా రియల్ వాయిస్ యాడ్ చేశాను అంటే మీకు చాలా క్లమ్జీగా అనిపిస్తుంది అని చెప్పేసి నేను మ్యూట్ చేసేసి ఈ వాయిస్ అయితే ఇస్తున్నానండి. సో ఈసారి అయితే స్పెషల్ ఏంటి అంటే, మా అత్తయ్య మావయ్య వాళ్ళు కూడా కూర్చున్నారండి పీటల మీద శ్రీరామనవమి కళ్యాణం టైంకి. సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, అందుకే మేము స్పెషల్గా వచ్చామన్నమాట. లేదు అంటే ఈసారి అక్కడే సెలబ్రేట్ చేద్దాము ఉగాది శ్రీరామనవమి అనుకున్నాము. బట్ ఇలా కూర్చుంటున్నారని తెలిసి మేము వచ్చేసామండి. ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట శ్రీరామనవమి కూడా. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, నేను ఇంకా అంత డీటెయిల్గా ఏం చెప్పవసరం లేదు, ఆల్మోస్ట్ మీరే అంతా చూసేస్తూ ఉంటారు. మీకైతే వ్లాగ్ మంచి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఎవరైతే వెళ్ళలేదు, అయ్యో మనం చూడలేదు అని ఫీల్ అవ్వి మిస్ అవుతూ ఉంటారో వాళ్ళైతే ఇప్పుడు నా వీడియో ద్వారా చూసేయచ్చండి. అలా ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ అప్పుడు కొంచెం ఎర్లీగా పోస్ట్ చేసి ఉంటే చూడని వాళ్ళు, మిస్ అయిన వాళ్ళు చాలా హ్యాపీగా అనిపించేది. కొంచెం లేట్ అయితే అయిపోయింది, అస్సలు ఏమీ అనుకోకండి. సో ఇక్కడైతే చూశారు కదా మీరు, స్వామివారికి అభిషేకం చేశారు. ఆ తర్వాత అయితే వస్త్రాలు ఇవన్నీ పెడుతున్నారు. అంటే కొంచెం ముందు వెనక అవి ఉండొచ్చు, పర్ఫెక్ట్గా కంటిన్యూషన్లో వస్తుంది అని చెప్పేసి నేనైతే ఏం చెప్పట్లేదండి. కొంచెం ముందు వెనక అవ్వచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇది అనమాట, మా ఊర్లో అయితే ఇలా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. మరి మీ ఊర్లో, మీ ఇంటి దగ్గర గుడిలో ఎలా జరిగిందా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మీరు కళ్యాణం టైంకి మీరు పార్టిసిపేట్ చేసారా లేదా అన్నది కూడా చెప్పండి. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే మేము కూర్చున్నాము. బిఫోర్ లాస్ట్ ఇయర్, అంతకన్నా ముందు ఇయర్ అయితే మా బావగారు వాళ్ళు అనమాట. సో అలా అయితే జరిగింది. మధ్యలో ఒక 1 ఇయర్ అయితే గ్యాప్ ఇచ్చామండి. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీతో ఉండడం మీదట, లేదు అంటే కంటిన్యూస్ 3 ఇయర్స్ మేమే ఒక్కొక్కరు వరుసగా అవ్వేవాళ్ళం. సో ఇక్కడైతే ఇదేంటి టెంపుల్లో జనాలందరినీ ఒకసారి, ఇది మోస్ట్లీ నేను తీసిన వీడియో అయితే కాదండి, నా పక్కన ఉంటారు కదా పిల్లలు, వాళ్ళతో తీయించాను అనమాట. ఇదేంటి మా సిస్టర్స్ వాళ్ళతోనూ. సో ఇక్కడైతే ఇదేంటి మొత్తం అందరూ కూర్చుని శ్రద్ధగా కథ వింటున్నారండి. చూస్తున్నారు కదా మీరే అంతా కూడాను. అబ్బా నేను మరీ ఇంత యాక్చువల్గా మీరు కళ్యాణం చూస్తారు అన్న విధంతో మొత్తం అంతా షేర్ చేస్తున్నాను. కానీ ఇంతసేపు నా వాయిస్ ఇవ్వాలి అని అంటే నాకు పెద్దగా ఐడియా లేదు. ఇది డివోషనల్ రిలేటెడ్ కాబట్టి కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా కూడా చూస్తూ ఉంటారు. నేను కొంచెం బై మిస్టేక్ ఏమైనా మాట్లాడేస్తే ఏమనుకోవద్దండి. నాకు అంత పర్ఫెక్ట్గా ఏం తెలీదు, జస్ట్ నేను అక్కడ వీడియోలో రన్ అవ్వేది చూస్తూ చెప్తూ ఉంటాను అంతే. ఎప్పుడు కూడా ఇదేంటి మాకు పక్కనే విష్ణాలయం ఉంటుందండి. విష్ణాలయం నుంచి అయితే వస్తారనమాట బ్రాహ్మలు. అక్కడి నుంచి వచ్చి అయితే ఇక్కడ శ్రీరామనవమి అంతా చేస్తూ ఉంటారనమాట. అంతా సెలబ్రేషన్ అంతా కూడా రెగ్యులర్గా మాకు టెంపుల్లో ఉంటారు పంతులు గారు. ఆ పంతులు గారు అయితే చేయరండి కళ్యాణం. ఇదేంటి స్పెషల్గా ఇలాగా విష్ణాలయం నుంచి అయితే వచ్చి చేస్తూ ఉంటారు. చాలా బాగా చేస్తారండి. దీనిలో పిల్లలు కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కొంచెం మంది చిన్న వయసు ఉన్న పంతులు ఉంటారు. అయినా వాళ్ళ మాటలు ఎంత స్పష్టంగా పలుకుతారంటే అసలు అంత క్లియర్గా మాట్లాడతారండి. చాలా బాగుంటుంది. వింటున్నారు కదండి, బ్యాక్గ్రౌండ్లో అయితే లోగా మ్యూజిక్ వస్తూ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్లో అయితే అలా సన్నాయి మేళం అయితే వాయిస్తూ ఉన్నారండి.
ఇక్కడ వచ్చేటప్పటికి మీరు చూసినట్టయితే ఇక్కడ మా ఊర్లో యాక్చువల్గా ఏంటి అంటే వేద పాఠశాల కూడా ఉందండి. చుట్టుపక్కల విలేజెస్ నుంచి వచ్చి వేద పాఠశాలలో జాయిన్ అవుతూ ఉంటారు. మా వాడైతే వాళ్ళ నాన్నమ్మ తాతయ్య ఓళ్ళో ప్లేస్ అయితే తీసేసుకున్నాడు, అక్కడైతే కూర్చున్నాడు అనమాట వాళ్ళ దగ్గర. సో వాడికి కూడా మంచి ఖుషీగా ఉంటుంది. ఇలాంటి డివోషనల్వి ఏమన్నా అంటే టెంపుల్కి వెళ్ళాలి అన్న ఇంకా ఎక్సెట్రా ఏమున్నా సరే వాడు మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడండి. మిగతా పిల్లల సంగతి నాకు తెలియదు, కానీ మా వాడికి బయటికి వెళ్ళడం అన్నా ఇలాగా టెంపుల్స్ రిలేటెడ్ అన్నా ఏమన్నా పూజలన్నా చిరాకు పడ్డం అలాంటివి ఏమి చేయడండి. గాడ్ బ్లెస్డ్ అనమాట. నేనైతే నన్ను ఇరిటేట్ చేయడం, నా పక్కన వాళ్ళని ఇరిటేట్ పడేలా చేయడం, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ని ఇరిటేట్ చేయడం లాంటివి ఏమీ ఉండవు. సో ఇదేంటి పిల్లలు అంటే కొంతమంది ఈ పాపం అలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు క్రౌడీ ప్లేస్కి కొంచెం చికాగ్గా ఫీల్ అవుతూ ఉంటారండి. నేనైతే బ్లెస్డ్, మావాడు అలా ఏమి ఉండడు. అమ్మో ఈసారి ఇలా అనుకున్నాము అంటే నెక్స్ట్ టైం మళ్ళీ మారిపోతూ ఉంటారు. దిష్టి పెట్టకండి మా బాబుకి, ఓకేనా? సరదాగా చెప్తున్నాలేండి. సో మీరైతే కళ్యాణం చూస్తున్నారు కదా ఎలా జరుగుతున్నా ఏంటి అన్నదైతే. అలాగా మనకి తెలిసైనా తెలియకపోయినా కానీ మనసులో ఆ నామాన్ని చెప్పగలిగితే మనలో ఉండే సో ఫైనల్లీ కళ్యాణం ఏంటి టైం అయితే వచ్చేసింది, చూస్తున్నారు కదండి మీరే. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కళ్యాణం చూడడం మిస్ అవుతే కనుక ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు డెఫినెట్గా. సో నేను ఇక్కడ మా విలేజ్లో మా ఇంటి దగ్గర జరిగే విధానాన్ని అయితే నేను షేర్ చేస్తున్నానండి. అన్ని చోట్ల ఒకటేలా చేస్తారు, ఒకటే టైమింగ్స్ అన్నదైతే నాకు పెద్ద ఐడియా లేదు. మాకు ఎప్పుడు ఆల్మోస్ట్ అంతా ఒకటే టైంకి జరుగుతూ ఉంటుంది అనమాట. ఎవ్రీ ఇయర్ కూడా డే టైంలో ఇలానే చేస్తూ ఉంటారు. సో చూస్తున్నారు కదా వీడియో. ఆర్గనైజ్ చేసే దానిలో ఒక దానిలో మా మావయ్య గారు కూడా కమిటీ మెంబర్ అనమాట ఈ టెంపుల్కి. ఇక్కడ మా వారు మా బాబుని అయితే ఎత్తుకున్నాడు. ఒక పక్కన పడుకో నాన్న ఉడికొస్తుంది అది ఇది అని అంటున్నారు. మీరు బ్యాక్ సైడ్ నుంచి చూస్తే కనిపిస్తూ ఉంటుంది. బట్ మా వాడు పడుకోకుండా ఇలా చూస్తూనే ఉన్నాడు లాస్ట్కి ఇలా. కానీ నిద్ర అయితే ఏం పోలేదండి. జస్ట్ ఇలాగా పడుకున్నట్టు భుజం మీద వాలేడు కానీ బట్ పడుకోలేదు, నిద్రపోలేదు. ఎందుకంటే చెప్తున్నాను కదా నేను ఆల్రెడీ అదే, మా వాడికి ఇలాంటివంటే కొంచెం ఇంట్రెస్ట్ అని చెప్పేసి అదనమాట రీజన్. కళ్యాణంకి కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇలా పళ్ళెంలో ఇదేంటి దండం పెట్టుకుంటూ ఉన్నారు కదండి. మేబీ జీలకర్ర బెల్లం అయిందో కరెక్టే చెప్పాను నేను. సో చూసారు కదా వీడియో అంతా కూడా. నేనైతే ఆల్మోస్ట్ అక్కడ జరిగిందంతా కూడా రికార్డ్ చేశానండి, రికార్డ్ చేయించుకున్నాను అనమాట. నేనే చేశానని చెప్పలేదు, నేను అడిగి రిక్వెస్ట్ చేసి పర్టికులర్గా అన్ని టైమింగ్స్లోని కావాలి అని చెప్పేసి చేయించుకున్నాను. సో ఇక్కడైతే మనకి తెర పెడతారు అంటారు కదా, ఆ టైం అయితే వచ్చింది. బట్ ఇక్కడ దేవుడు కాబట్టి మనకి దేవుడికి మధ్యన అయితే పెట్టారండి. సో
చూస్తున్నారు కదా, మా వారు అయితే పట్టుకుని ఉంచున్నారు కదా. ఫైనల్లీ ఇలా చాలాసేపు అవ్విన తర్వాత యాక్చువల్గా నేను కొంచెం స్కిప్ చేశాను. అది తెర పెట్టుకుని చాలా ఎక్కువసేపే ఉన్నదండి, ఆల్మోస్ట్ అది ఒక 10 minutes ఉంది. నేను ఇంకా స్కిప్ చేశాను అనమాట. సో తీసేశారు, పువ్వులతో మంచిగా అలంకరించేశారు. చూడండి, కళ్యాణం అయితే అవ్విందనమాట. ఇంకెక్కడితో ఏంటి అంటే మళ్ళీ కళ్యాణం తలంబ్రాలు అక్షింతలు ఇవన్నీ పోసినప్పుడు పెళ్లి కాని వాళ్ళు వచ్చి పట్టుకుని అవి తీసుకువెళ్ళి వేసుకుంటే కూడా మంచిది అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. బట్ కొంచెంమంది పాటించడానికి వాళ్ళకి వీలు కాకపోవచ్చు, షై ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమందికి అయితే తెలియదు. అలా కొన్ని ఈ సంవత్సరం తెలియకపోయినా వచ్చే సంవత్సరం తెలిసిన మీలో ఎవరికైనా మీ వాళ్ళకి ఇలా మ్యారేజ్ అవ్వాలి అని అన్నా తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి ఈ విషయాన్ని. నాకు అంత పర్ఫెక్ట్గా తెలియదని నేనైతే ఫస్టే చెప్పాను కదండి. నాకు కూడా అన్నీ తెలుసని నేను అందుకే ఏం చెప్పట్లేదు. కళ్యాణానికి వచ్చిన వాళ్ళు కూర్చున్న వాళ్ళందరి దగ్గర అయితే తలంబ్రాల బియ్యం కలెక్ట్ చేశారు కదా. సో తలంబ్రాల బియ్యం అయితే తెచ్చి ఇప్పుడు ఇక్కడ పెట్టుకుంటూ పంతులు గారి దగ్గర పెట్టుకుంటున్నారండి. ఆల్మోస్ట్ అంత కరెక్టా కాదా అన్నది అయితే నాకు అంత ఇది లేదు. మీరే చూస్తూ ఉంటున్నారు కాబట్టి కొంచెం ఏమన్నా మిస్ అయినా నేను చెప్పేదానిలో ఏమైతే అనుకోవద్దు. ఎందుకో నేను అంత పర్ఫెక్ట్ కాదు కాబట్టి ఎన్నిసార్లు చెప్తున్నానండి. పంతులు గారు అయితే ఇక్కడ ఏదో చెప్తున్నారండి, బట్ నేను అంత క్యాచ్ చేసి మీకు చెప్పలేకపోతున్నాను అది. సో పళ్ళెం తెచ్చిన పళ్ళెం అంతా పట్టుకోమంటున్నట్టున్నారు. అదనమాట ఇక్కడ. ఇప్పుడు కలెక్ట్ చేస్తున్నారా, ఇందాకే కలెక్ట్ చేస్తారా అన్నట్టు నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. తలంబ్రాల బియ్యం అన్నది ఇంకా ఫైనల్గా ఈ తంతు అవుతూ ఉన్నప్పుడు ఇంకా బట్టలు తెచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, కొబ్బరికాయ, అరటిపళ్ళు ఇవన్నమాట. తెచ్చినవన్నీ కూడా తీసుకుంటున్నారు ఇక్కడ. నేను జస్ట్ నార్మల్గా అక్కడ జరిగిందంతా కూడా నేను చూపిస్తున్నానండి. ఏంటమ్మా నువ్వు ఇప్పుడు ఏదో చూపిస్తున్నావు అని అయితే అసలు ఏమనుకోవద్దు. నేను నార్మల్గా ఈ వీడియో అంతా అయితే క్యాప్చర్ చేశానండి, మీతో షేర్ చేద్దాం అన్నట్టుగా. బట్ నేను ఏమైనా చెప్తేనే కదా మీకు కొంచెం అర్థమవుతుంది, లేదు అంటే మీకు కన్ఫ్యూజింగ్గా ఒకటే వింటూ ఉండాలి అంటే మీకు అవ్వదు. సో అదే రీజన్ అనమాట. నేను పర్టికులర్గా బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఉన్నా మళ్ళీ వాయిస్ ఇవ్వడానికి రీజన్. సో సీతారాముల వారి మీద ఇంకా అమ్మవారి మీద అయితే ఇక్కడ జీలకర్ర బెల్లం అయితే పెట్టేశారు, మీరే చూస్తున్నారు కదండి. ఇంకా పంతులు గారు అయితే మంత్రాలు ఇవన్నీ చదువుతున్నారు. ఆయన కళ్యాణం దానిలో అయితే కళ్యాణంలో భాగంగా ఆయన చదవాల్సిన మంత్రాలు ఇవన్నీ కూడా చదువుతూ ఉన్నారండి. ఒక పక్కన జనం అందరూ మంచి శ్రద్ధగా వినండి కూడా అని కూడా చెప్తూ ఉంటున్నారనమాట. మధ్యలో లేదు అంటే కొంచెం మంది నిద్రపోవడం అని చెప్పేసి ఇంకా అలా ఒకళ్ళు మాట్లాడుకోవడం. మోస్ట్లీ పడుకోవడం కొంచెం తక్కువే, నైట్ టైం అయితే పడుకుంటారు కానీ, బట్ డే టైం వచ్చేటప్పటికి అందరూ కుసుకుసలాడుకుంటూ ఉంటారు కదా, అదే వద్దు అని చెప్తారనమాట. అదే ఇక్కడ అదే అనమాట, దేవుడి మీద శ్రద్ధ పెట్టండి. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ సీతారాముల వారికి ఎందుకు ప్రతి సంవత్సరం చేస్తారు, ఒక్కసారి కదా చేసుకుంటారు, మీరున్నారు అంటే ఎందుకని వీళ్ళకి అలా చేస్తారు అని ఒక పిల్లవాడు మిమ్మల్ని ఇంటికి వెళ్ళాక అడిగితే చెప్పలేరు అని కూడా చెప్పేసి చెప్తారనమాట. అందుకే మీరు శ్రద్ధగా వినాలి, వింటేనే తెలుస్తుంది ఎందుకు చేస్తారు అని. రేపొద్దున పిల్లవాడు అడిగితే చెప్పగలుగుతారు మీరు అని కూడా చెప్తారండి. ఇక్కడ వచ్చేటప్పటికి మూవీ సాంగ్లా వస్తుంది అని చెప్పేసి నేనైతే వాల్యూమ్ ఆపాను. పిడికిటి తలంబ్రాల పెళ్లి కూతురు అని వస్తుంది కదా అది. సో మళ్ళీ కాపీరైట్ వస్తుంది ఏమో అని చెప్పేసి. సో గోవిందా గోవిందా అని చెప్పేసి వేస్తూ ఉంటారు, తెలుసు కదా. సో తలంబ్రాలు అయితే వేస్తూ ఉన్నారనమాట. ఇక్కడైతే
చూస్తున్నారు కదండి వీడియో అంతా కూడాను. మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా మంచి ఇంట్రెస్టింగ్గా అనిపించే ఉండొచ్చు వీడియో అంతా కూడాను. హోప్ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఇదేనండి, ఇదే సీతారాముల వారి కళ్యాణం మొత్తం అంతా కూడాను. చూసి మీరు కూడా మంచి ఖుషీగా ఫీల్ అవ్వ ఉంటారు నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈరోజు నేను వీడియో చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ అని అంటే ప్రజెంట్ టైం వచ్చేటప్పటికి 4:25, డేట్ వచ్చేటప్పటికి 11th. మంచి నిద్ర అయితే వస్తూ ఉందండి. బట్ నేనైతే ఆపుకుని చాలా డేస్ పెండింగ్ అయిపోయింది, చెయ్యాలి పోస్ట్ చెయ్యాలి అన్న ఉద్దేశంతో అయితే వాయిస్ ఇచ్చేస్తున్నాను అనమాట. మీరందరూ కూడా నన్ను అర్థం చేసుకుంటారు, చేసుకునే లైక్స్ కామెంట్స్ ఇస్తారు అని నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా నాకు తెలియక 1-2 మిస్టేక్స్ ఉన్నా మీరు ఏమనుకోవద్దు. ఇంకేమైనా కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది అని ఎవరికైనా అనిపిస్తుంది తెలిసినా కూడా నాకు మెసేజ్ చేయండి, నేను ఏమైనా సెట్ చేసుకోవాలంటే చేసుకుంటాను. సో ఇదండి, ఇప్పుడైతే ఒక్కొక్కరు లేచి తలంబ్రాలు అయితే పోస్తున్నారనమాట. ఇంకా ఇక్కడితో అయితే ఈ వీడియో నేను చేసాము. అయిన తర్వాత అయితే భోజనాలు అండి. భోజనాలకు స్పెషల్ చూసారా, పులిహోర, బూరె, ఇంకా పప్పు, కర్రీ, బంగాళదుంప కర్రీ, క్యాబేజీ ఫ్రై అనమాట. నేను వీడియో ఫోటో ఇవన్నీ తీయించుకున్నా. బట్ ఒక పక్క ఎండ ఉడుకు వేడి, ఒక పక్క నా డ్రెస్ ఇది అంతా కలిపి జిడ్డుగా అయిపోయి, అందులోని లైట్ కలర్స్ అంటే మనకు అసలు పడదు. వాటికి మనకి ఎందుకు పడదు అంటే లైట్ కలర్స్లో నేను ఇంకా బ్లాక్ కనిపిస్తానని నాకు భయం, దాని మీదట అనమాట. సో ఇది మళ్ళీ ఫస్ట్లో క్లిప్ నేను లాస్ట్లో నార్మల్గా యాడ్ చేసుకుంటూ వచ్చానండి. అంతే, కొంచెం క్లియర్గా తెలుస్తుంది అని చెప్పేసి నేనైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ తీయించుకున్నాను. ఇంకా ఇక్కడి నుంచి అంతా అయ్యో ముందు వెనక కొంచెం ముందుకి వచ్చింది కదా, వీడియో ఎడిట్ చేసినప్పుడు భోజనాలు పెట్టేసి తర్వాత ఇది చూపిస్తున్నాను కదా. బట్ ఏంటి అంటే అంతా అయిపోయిన తర్వాత పంతులు గారి దగ్గరికి వరుసగా వచ్చి ఆశీర్వాదాలు అయితే తీసుకోమని తలంబ్రాలని దగ్గర పెట్టి కూర్చున్నారండి. సో అదనమాట. ఫస్ట్ దంపతులు కూర్చున్నారు, వాళ్ళైతే వెళ్ళి పెట్టుకుంటున్నారు. ఇక్కడ మా అత్తయ్య మావయ్య గారు అనమాట. వాళ్ళందరూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళందరూ అనమాట. తలంబ్రాలు బియ్యం వేస్తున్న టైం అనమాట. అదే నేను చెప్తున్నాను కదా, ఒకటోటి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వాను అని కొన్ని వాట్సాప్ నుంచి వీడియో ద్వారా అయితే షేర్ చేయించుకున్నానండి. ఒకటే ఫోన్లో అవ్వలేదు క్యాప్చర్ చేయించుకోవడం. ఒకటే పర్సన్ ఖాళీగా ఉండి అంతా వీడియో తీయాలి అంటే అవ్వదు కదా. మనకంటూ టైం కేటాయించేసి స్పెషల్గా మనం తీసుకున్నప్పుడైతే ఓకే కానీ, బట్ కొంచెం హడావిడి టైంలో నాకు ఇలా వెళ్ళి క్యాప్చర్ చేసుకోవాలి అంటే నాకు కొంచెం సిగ్గు. అందుకే ఎవరైనా ఉంటే నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉంటానండి చేయమని. దాని ద్వారా నేను అలా తీసుకుంటూ ఉంటానన్నమాట. ఇదిగోండి, మొత్తం వ్లాగ్ అంతా కూడా షేర్ చేశారు కదా ఇలా జరిగింది. యాక్చువల్గా ముందు రోజు అయితే పళ్ళ రసాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు కదా, అభిషేకం టైం కూడా అటెండ్ అయ్యామండి. నేను, బాబు, అత్తయ్య గారు, మావయ్య గారు మొత్తం అందరూ కూడా ఉన్నామన్నమాట. అది వీడియో తీసేదాన్ని బట్ అవ్వలేదు. అదే టైంలో గుడిలో నుంచి సామాన్లు తీసుకుని బయట ఉన్నాయి, క్లీన్ చేపిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నామన్నమాట నేను, మా అత్తయ్య గారు. లేదు అంటే క్లీన్ చేసేదాన్ని సేమ్ టైంకి, లేదు అంటే వీడియో షూట్ చేసేదాన్ని సేమ్ టైంకి. పవర్ కూడా లేదనమాట. పంతులు గారు కూడా అభిషేకం చేసి నార్మల్గా వాటర్తో శుభ్రం చేసేసి వెళ్ళారు. మళ్ళీ వచ్చిన తర్వాత పవర్ వచ్చాక అంతా కడుగుతాను వచ్చి అని చెప్పేసి అలా ఇది చేశారనమాట. అలా జరిగిందండి. మా ఊర్లో అయితే శ్రీరామనవమి ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుందంట. ఇలానే జరుగుతుంది. నాకు మ్యారేజ్ అయిన తర్వాత లాస్ట్ ఇయర్ అయితే మేము కూర్చున్నాం కదా, ఇయర్ అయితే మా వాళ్ళు కుదిరితే నేను ఆ వీడియో కూడా షేర్ చేసినప్పుడు మీకు లింక్ షేర్ చేస్తానండి. డెఫినెట్గా ఆ వీడియో కూడా వాచ్ చేద్దరు. అది ఇంత డీటెయిల్గా నేనేం తీయలేదు, బట్ మా మటుకి మాత్రమే వీడియో అయితే తీయించుకున్నాము. దానిలో అయితే డెఫినెట్గా నేను మీకు ఆ వీడియోని కూడా షేర్ చేస్తానండి. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీ అందరూ మంచిగా లైక్స్ అండ్ కామెంట్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ తీసి మీ ముందుకు భోజనాలు అయితే చాలా బాగున్నాయండి. ఏదైనా దేవుడి ప్రసాదమే ప్రసాదం అనేటప్పటికీ దానిలో ఎక్కడ లేని తెలియని టేస్ట్ అంతా అయితే వచ్చేస్తుందన్నమాట. ఇక్కడ మాత్రం నేను డ్రెస్ నేను వేసుకున్నాను, నన్ను డ్రెస్ వేసుకుందా అన్నది అర్థం కాకుండా
ఉన్నా అనమాట. బట్ చాలా బ్లాక్ వచ్చాను, అదే నాకు నచ్చలేదు.